అందరికీ జనార్దలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేను మీ మీనాచి వచ్చిన మాట పాటను కూడా పట్టుకొని వచ్చిన. ఈరోజు మనకి ఎవరు వచ్చిర్రు అని ఆలోచిస్తుర్లే పాటలు పాడనికే యాదమ్మక్క వచ్చింది. యాదమ్మక కార్తాల్ మండలం ఎక్కువపల్లి గ్రామంకైనా వచ్చింది. మరి గా అక్క పాటలు మంచిగా పాడుతున్నది, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నది. మరి గా అక్క పాటలు విననికే మీరు రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం నడర్రి. అక్క యాదమ్మక్క నమస్తే. నమస్తే చెల్లె. ఎట్లున్నావు అక్క? బాగుండా చెల్లె. మంచిగా ఉన్నావా? మంచిగా. ఏమక్క డీలా కనిపించబడుతుంది? జర భయం అనిపిస్తుంది చెల్లె వచ్చినాక. ఏం లేదు, అంతా మనమే. సరే చెల్లె. పాట పాడతావు మరి? పాడతా. ఏమేం పాటలు పాడతావు? ఆడపిల్ల సాంగ్, భర్త లేని జన్మ అన్నీ యూట్యూబ్లో వాడినా అంతా అవే పాటలు వాడతా, పల్లె పాటలన్నీ. పల్లె పాటలు మా హెచ్ఎంటీ వాళ్ళకి కావాల్సింది కూడా పల్లె పాటలే. సరే చెల్లె పాట. ముందుగా ఏ పాట పాడతావు అక్క? ఆడపిల్ల సాంగే వాడతా. ఆడపిల్ల పాడతావా? పాడు. ఆడపిల్లల గంటివమ్మా నువ్వు అష్ట బాధల పడితేవమ్మా, ఆడపిల్లల గంటివమ్మా నువ్వు అష్ట బాధల పడితేవమ్మా, ఆడపిల్ల ఎడ కూసున్నా కానీ అవమాన పడిసిరానమ్మా, నాకు పెళ్లి చేస్తేవి మాయమ్మ, ఏది లేనోనికి ఇస్తివే నన్ను ఏడవని చెప్పుతీవే, గాతి లేనోనికి ఇస్తివే గంటడన్న భూమి లేకపాయనే, గాతి లేనోనికి ఇస్తివే గంటడన్న భూమి లేకపాయనే, పుట్టడ పూలాయనమ్మ పూట కన్న గడువ పాయనమ్మ, పుట్టడ పూలాయనమ్మ పూట కన్న గడువ పాయనమ్మ, ఎల్లి ఎల్లాలేక పిల్లల కొడితే నేను ఏడ్చుకుంటా వంతినమ్మా, అర్ధరాత్రి మెలక వచ్చే అమ్మగారి ఇల్లు యాదికొచ్చనే, అర్ధరాత్రి మెలక వచ్చనే అమ్మగారి ఇల్లు యాదికొచ్చనే, అలసి పొలిసి పోదామన్నా అమ్మ సీతగా కుట్టయితీవమ్మా, అలసి తొలసి పోదామన్నా అమ్మ సీతగా కుట్టయితీవమ్మా, సారె సీరాలొద్దు అమ్మా నన్ను జాగదోలు తెదాలు అమ్మా, నన్ను జాగదోలు తెదాలు అమ్మా, నన్ను జాగదోలు తెదాలు అమ్మా. నిజంగా అక్క ప్రతి ఆడపిల్ల ఈ బాధలు పడుతుంది. మొగుడు మంచిగా ఉంటే పర్లా, మంచిగా లేకపోతే ఏ రాత్రి నిద్రపోదు ఆ తల్లి. ఇంకైతే ఏం చేస్తుంటావు నువ్వు? మళ్ళా బయట పనికి పోతాయి. బయట పని? బయట పని, కూలి పనా? కూలి పని. వ్యవసాయమా? వ్యవసాయం ఏం లేదు, కూలి పనికే పోతావు. కూలి పనికి పోతావు. ఇప్పుడు ఇంతకు ముందు పాటలు వాడినావు అక్క? పాడిన చెల్లె, యూట్యూబ్లో వాడిన. యూట్యూబ్లో వాడినావు, అదే తెలిసింది మాకు కూడా. ఈ అక్క మంచిగా, యాదమ్మక్క మంచిగా పాటలు పాడుతుంది. అదే చెల్లె గలనే వాడిన కానీ ఇంకా నేను ఏడన్నా అయితే గిట్నే భయం అయ్యి ఇక పాడను కానీ, పాటలు పాడాలనిపిస్తుంది కానీ ఇంకా యూట్యూబ్లో ఆపి ఆపి పాడిపిస్తారు కదా, జర దమ్ము రాదు, జర భయం ఒకటి అవుతుంది, ఇక భయపడ. ఏం లేదక్క మంచిగా పాడుతున్నావు కానీ ఇట్లా నీకు పాటలు పాడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది చెల్లె నాకు. మా ఆయననే నువ్వు మంచిగా పాడతావు, అప్పుడు ప్రోగ్రాంలో ఆదివారం ఆదివారం వచ్చేది కదా 2-3 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద, అప్పుడే నువ్వు వాడనేది కానీ నాకు దమ్ము సరిపోదు, దగ్గు వస్తుంది, నేను వాడననేది కానీ ఎందుకో ఈయనకు సుస్థ అయినప్పుడు సంది నేను భర్త లేని జన్మ కట్టుకొని ఇక అదే పాట ఫస్ట్ పెట్టిన. ఇక ఆడపిల్ల సాంగ్ ఇది, ఇంకా ఆడుంచే ఇక పాడుతందుకు రెడీ అయినా కానీ ఇక జర భయం అయ్యి భయంతో అట్లా అవుతుంది, టెన్షన్ తోటి జరుగుతుంది. తర్వాత ఇంకో పాట ఏం పాడతావు అక్క? భర్త లేని జన్మ. భర్త లేని జన్మ పాడతావా? పాడు. భర్త లేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ, భర్త లేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ, నీళ్ళ కొయ్యినా కానీ అమ్మ మళ్ళా నిందలెన్నో కడతారమ్మా, నీళ్ళ కొయ్యినా కానీ అమ్మ మళ్ళా నిందలెన్నో కడతారమ్మా, ఈ పాడు జన్మ పాడుగాను నేను ప్రాణాలతో నిందుకుంటేనో, భర్త లేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ, భర్త లేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ, ఎడ్డోడో గుడ్డోడో ఇంటి ముందాలుంటే ఇల్లెంత సింగారం ఉంటుందే,
పడతాలేని జన్మ అమ్మ మళ్ళా బాజర్ల ఇస్తారా కమ్మ కొట్టినా తిట్టినా పడతా మళ్ళా లేపి తినా పెడతాడమ్మా కొట్టినా తిట్టినా పడతా మళ్ళా లేపి తినా పెడతాడమ్మా అద్దముల నీడల కమ్మ మళ్ళా ఇద్దరు కాటైతారమ్మా అద్దముల నీడల కమ్మ మళ్ళా ఇద్దరు కాటైతారమ్మా నీళ్ళ కొయినగానే అమ్మ మళ్ళా నిందలెన్నో కడతారమ్మా నీళ్ళ కొయినగానే అమ్మ మళ్ళా నిందలెన్నో కడతారమ్మా ఈ పాడు జన్మ పాడుగాను నేను ప్రాణాలతో నెందుకుంటేనో భర్తలేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ భర్తలేని జన్మ అమ్మ మళ్ళా బాజర్లా ఇస్తారా కమ్మ కన్న పిల్లల కొరకు తండ్రి మళ్ళా కలలెన్నో గంటాడమ్మా కన్న పిల్లల కొరకు తండ్రి మళ్ళా కలలెన్నో గంటాడమ్మా పచ్చటి పందిట్ల పసుపు పెట్టుకొని కన్న పిల్లల కారిగాలు చేతామంటే కన్నీళ్ళు మిగిలిచ్చి పోతివా నాకు కన్నీళ్ళు మిగిలిచ్చి పోతివా మంచిగా వాడినావు అక్క. సరే చెల్లె అంటే ఆ బాధ నువ్వు అనుభవించినవా? అనుభవించిన చెల్లె అందుకే ఈ పాట కట్టాలని. ఈ పాట కట్టాలని అంటే ఇప్పుడు ఏదన్నా ఇట్లా బాధాకరం కానీ సంతోషకరం కానీ ఏమన్నా ఇట్లా చూడంగానే నీకు ఆ పాట కట్టుకోవాలని అనిపిస్తుందా? ఇంకా అట్లనే అనిపిస్తుంది. బాధవి ఎక్కువ వస్తాయి నాకు, ఊపు సాంగులు రావిగా ఎక్కువ బాధవి ఎక్కువ వస్తాయి. ఇక బాధవే ఎక్కువ వస్తాయి. అంటే ఎందుకు జీవితంలో ఎక్కువ బాధపడ్డాయే ఉన్నాయి? నా పెళ్ళి అప్పుడు సంది పిల్లలు ఇట్లా నాకు లేటుగా అయినప్పుడు చాలా అవమానాలను నేను ఎదుర్కొన్నా. పక్కల నిలబడతలేడు అనేకపోయేది, తలుగుతుంది నాకు అని చీల మునుం పడితే లేవగొట్టేది. ఇప్పటికైనా అవన్నీ అనుభవిస్తున్నా కాబట్టి అదే నాకు పాట. పిల్లలు లేరు, ఉండరు పిల్లలు, అప్పుడు లేటుగా అయినందుకు అట్లా లేవగొట్టేది. అట్లా అదే సమాజం అప్పటి నుంచే నాకు బాధ. ఇంకా పిల్లలు కాలేదు అన్నట్టు చిలకన చూసేటోళ్ళ అట్లా ఇంటి వాళ్ళు అయినా ముట్టుకోక పిల్లలు అని జ్వరం వస్తుంది నువ్వు ముట్టుకుంటాను అని జరగడం అట్లా ఇట్లా మస్తు మాట్లాడేది. మా ఇంట్లో ఇట్లా మా ఇంటి వాళ్ళు అనుకో వల్లనే బయట ఇట్లా అట్లా చూసేది నన్ను. ఇప్పటికైనా అంతే ఉంది. ఇప్పటికి అట్లా ఉన్నారా అక్క? ఉండరు, మా ఊళ్ళోనైతే ఉండరు. ఇంకా ఇట్లా చెల్లెనే ఉన్నారా? మస్తు బాధ అనుభవించుంటావు. ఉండ అట్లానే ఆ బాధ గురించి ఇట్లా ఒక పాట కట్టుకుని పాడక్క. నాది చీకటి బతుకానే అమ్మా నువ్వు సిరినవ్వు నవ్వకే అమ్మా నాది చీకటి బతుకానే అమ్మా నువ్వు సిరినవ్వు నవ్వకే అమ్మా నీది ఎన్నెల బతుకానే అమ్మా నువ్వు ఎవిసి పడుతున్నవే అమ్మా నీది ఎన్నెల బతుకానే అమ్మా నువ్వు ఎవిసి పడుతున్నవే అమ్మా పట్టు సీర కట్టుకొని నువ్వు పట్టు సీర కట్టుకొని నువ్వు 10 మందిలకు నువ్వు వచ్చి నా సింపుల సీర దోసమ్మా నువ్వు సిరినవ్వు నవ్వుతావమ్మా నాది చీకటి బతుకానే అమ్మా నువ్వు సిరినవ్వు నవ్వకే అమ్మా నీది ఎన్నెల బతుకానే అమ్మా నువ్వు ఎవిసి పడుతున్నవే అమ్మా నీ కార్యం ఉండదనే అమ్మా నీ కార్యం ఉండదనే అమ్మా నువ్వు ఇంటికి రావంటావమ్మా నువ్వు వీనంగా చూస్తావే అమ్మా నీ బలగానే చూసుకోనమ్మా నువ్వు బయటికి దొబ్బేస్తావమ్మా నాది చీకటి బతుకానే అమ్మా నువ్వు సిరినవ్వు నవ్వకే అమ్మా నీది ఎన్నెల బతుకానే అమ్మా నువ్వు ఎవిసి పడుతున్నవే అమ్మా నీ పెళ్ళి ఉండదనే అమ్మా నీ పెళ్ళి ఉండదనే అమ్మా నువ్వు పెళ్ళికి రావంటావమ్మా నువ్వు ప్రేమతో మాట్లాడవమ్మా నువ్వు ధనము చూసుకొని అమ్మా నువ్వు దగ్గర నిలబడవమ్మా నాది చీకటి బతుకానే అమ్మా నువ్వు సిరినవ్వు నవ్వకే అమ్మా నీది ఎన్నెల బతుకానే అమ్మా నువ్వు ఎవిసి పడుతున్నవే అమ్మా. అక్క ఈ పాటలన్నీ వింటుంటే నీ లైఫ్లో మస్తుగా బాధనే ఉన్నట్టున్నది. బాధతోటే కట్టుకున్న చెల్లి ఇవన్నీ నేను బాధతో నా సొంతం పాటలు ఇవి. సొంతంగా ఇవన్నీ పట్టుకున్నావు. మస్తు కష్టాలు పడ్డట్టున్నావు కదా? మస్తు కష్టాలు పడే ఆ పాట వచ్చింది చెల్లి నాకు. అన్నీ ఈ పాటలు సొంతంగా కట్టుకున్నాకనే యూట్యూబ్ పెట్టుకున్నా. ఇక మరి యూట్యూబ్ పెట్టాలని ఎట్లా ఆలోచన వచ్చిందక్క? ఆయనకు సుస్థ అయినప్పుడే ఇక నాకు ఏంది అదేరువు మా ఆయనకి ఏమన్నా అయితే నేను ఇప్పుడే మస్తు అనుభవించిన. ఇక నన్ను ఎవరు ముందుకు రారేదన్న ఆయన మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు అని దీంతో అన్న నా పిల్లలు నేను ఏమన్నా అయినా మేము
ఈ సర్ప్రైజ్ వేరుకుంటా వస్తుంటేనన్నా పిల్లలు ఏదో ఒకటి వేరు చేసుకుంటున్నా ఉంటారు అని అట్లా సందర్భం మీద నాకు ఎందుకో ఆలోచన వచ్చింది. ఓ చిలుక లేదు ఏది లేదు ఏంటికి ఇక ఏ దాయినా చూసుకుంటా గడుకోసారి తెల్లారే వరకే హాస్పిటల్ ఉండేది కారు కట్టుకొని నాకు తెల్లార్లు హాస్పిటల్నే తిరిగేది కారు కట్టుకొని తిరుగుతూ ఉండేది. ఒక్క పిల్ల వచ్చి మందలు అంత పెద్ద ఊరు మెకానిక్ అంటే అంతమంది వచ్చేది తెల్లార్లు వచ్చి లేపేది మా ఆయనను. కరెంట్ వస్తలేదు ఆడ అది నడుస్తలేదు బోర్ నడుస్తలేదు ట్రాన్స్ఫారాలు ఖరాబ్ అయినా అని మధ్యలో దొరకపోయేది. ఆ చోటోళ్ళు ఒక ఫోన్ గిట్లా వేయలేము మాకు హాస్పిటల్ ఉంటే ఇట్లా. ఏం చేస్తారక్క మీ ఆయన? మెకానిక్ వేసేది అప్పుడు. మెకానిక్ పని. ఇట్లా అన్నం తింటానికి తిరగలేకుండా దొరకపోయేది. ఆ చోటప్పుడు కింద పడ్డప్పుడు బాధ అనేది నాకు అర్థమైంది. కింద పడ్డప్పుడు ఎవరు చూడరు కదా ఇక. అదే అప్పుడు మనిషి మంచిగా ఉన్నప్పుడే అందరు మనోళ్ళు అవుతారు. అవుతారు. ఎవరికి ఏమన్నా బాధ వచ్చిందా అని అంటే ఇక అసలు పట్టించుకునే అసలు ఇంటి పక్కల వాళ్ళు ఇట్లా తొంగి చూసిరు కానీ ఇట్లా వచ్చి మందలిచ్చిన వాళ్ళు లేరు. మందలిచ్చిన వాళ్ళు లేరు. అట్లా ఊరు మొత్తం కలిసి ఒక ముగ్గురు వచ్చి మందలిచ్చారు కానీ అంత చేతుల మెకానిక్ అంటే ఒక్కడే ఉండే ఊళ్ళో. అంత మంచిగా చేయించుకున్నప్పుడు మరి వాళ్ళకి ఎంత అది ఉన్నదో కానీ సుస్థ అయినప్పుడు మాత్రం జతన ఉన్నోళ్ళు గిట్లా ఇట్లా ఫోన్ చేయలేదు. అయ్యో అవన్నీ ఇక బాధతోటి నాకు ఈ పాటలన్నీ వచ్చినాయి. పిల్లలు ఎంతమంది అక్క? ఒక బిడ్డ ఒక కొడుకు చెల్లె. ఏం చదువుకుంటున్నారు? 10 చదువుతుంది బుజ్జి, చిన్నోడేమో 7 చదువుతుంది. ఇక నువ్వు ఇట్లా పాటలు పాడుతుంటే వాళ్ళు ఖుషి అవుతారేమో. అవుతారు ఇక వాళ్ళు ఖుషి అవుతారు. ఇక ఇట్లనే అమ్మ నువ్వు దమ్ము భయపడి పాడతావే ఆడుకోయినాక భయపడక అని చెప్తారు. ఇక ఏమో బుజ్జి నాకు అట్లనే అవుతుంది. అప్పుడు ఫస్ట్ పాటలు పాడడానికి పోయినప్పుడు ఇట్లా గట్టినే భయం అయ్యేది, మళ్ళీ ఇప్పుడు అట్నే అనిపిస్తుంది అని నేనన్నా. ఇప్పుడు ఇట్లా అట్నే అనిపిస్తుంది. ఎన్నోరు పొంగిపోతుంది. ఏం లేదు అక్క, నేను ఉన్నా కదా, భయపడితే ఎట్లా చెప్పు. అట్లా మంచిగా వాడు, నువ్వేమేం పాడాలనుకుంటున్నావు అన్ని వాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట పాడతావు అక్క? కొడుకులని కొడుకా నీవు కోట్ల ఇల్లు కడితే కొడుకా నన్ను కొట్టి ఎలా కొడితేవారా, కోట్ల ఇల్లు కడితే కొడుకా నన్ను కొట్టి ఎలా కొడితేవారా, నేను బాధపడి నిన్ను సాధినందుకు నన్ను బాజర్ల పాలు చేస్తీవిరా, గుర్తుకొస్తా లేదా కొడుకా నేను గుడ్లల్ల పిల్లల సాదినా, నీకు యాదికొస్తా లేదా కొడుకా నిన్ను అరటాకు లేక సాదినరా. అట్లా కట్టుకున్నా పాటలు నేను కట్టుకున్నా. నువ్వే కట్టినావు ఆ పాట కూడా. అంటే కొడుకులు ఉన్న వాళ్ళు నిజంగా అట్లనే చేస్తారంటావా? ఇక చేస్తారు ఇప్పుడు కానీ ఇక అన్ని బాధల గురించి కట్టుకున్నా. కానీ కొడుకులు మంచిగా చూసేవాళ్ళు గిట్లా తల్లిదండ్రి గిట్లా కొడుకునే అన్యాయం చేస్తున్నారు. అట్లా గిట్లా అవును, అట్లా గిట్లా అది గిట్లా అనుభవిస్తున్నాం. ఇప్పటిదాకా చూసిన అన్ని బాధలే కానొచ్చినాయి నిజం చెప్పాలంటే నాకు కూడా. మరి సంతోషం అనేదే లేదా జీవితంలో? ఇంకా సంతోషం అంటే ఇక రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం ఇలువ నీకు తెలియగదిరా, నొసటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలియగదిరా, తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం ఇలువ నీకు తెలియగదిరా, నొసటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలియదిరా, శివరాత్రిని శిల్పన విద్యమైనాను, దీపమారాజుగా పడిగా పులున్నాను, నీ ఆజ్ఞలేనిదే ఈశ్వరా, చిన్న సీమైన పుట్టదంట శంకరా, అందుకని రాసావ వీరతను పుగులు రాలిన చెట్టుల ఈ జన్మను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం ఇలువ నీకు తెలియదిరా. ఇట్లా నీకు పాటలు పాడుతుంటే మీ ఆయన బాగా సపోర్ట్ చేస్తారు కదా? చేస్తారా? చేస్తాడు. ఆయనే మీకు సపోర్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఆయననే సపోర్ట్, ఎవ్వరు లేరు నాకు. ముందుండి నడిపిస్తున్నా నేను. ముందుండి నడిపి ఎవ్వరు సపోర్ట్ లేరు. కనీసం యూట్యూబ్లలో చూసి ఏ చుట్టాలైనా ఏ ఊరోళ్ళైనా ఏ బక్కాలైనా ఎవరైనా ఇక పేరు మన దాలకు అర్థమవుతుంది కానీ లైకులు కాదు ఇట్లా బాగుందని ఇట్లా చెప్పేటోళ్ళు లేరు. అంత ఈడిషలు ఉండే నా భర్త నాకు ఒక్కడే సార్. అంటే చుట్టాలు కూడా చూసి ఊకున్నారు అంతే. అంటే ఎట్లా ఓర్వలేకంటావా? అంతే ఇక ఇంకేనా అందులో వచ్చేది ఏముంది చేసేది ఏం కానీ ఇక అట్లా ఉంటుంది. ఇక ఉండి ఇట్లా అట్లా ఈమె ఏదో చేస్తుంది ఏంది ఆయన లెక్క మస్తు చేస్తారు అన్నట్టుగా చూస్తారు. ఎంతమంది ఉన్నారు అక్క సబ్స్క్రైబర్లు?
16,000 ఉన్నారు. 16,000 ఉన్నాయి. ఏమైనా పైసలు వచ్చినాయా? వచ్చినాయి 70,000 అసలు వచ్చినాయా? వచ్చినాయి. ఎట్లా నెల నెల వస్తాయా అక్క? నెలకు రాశిలే 4 నెలలకు 3 నెలలకు అట్లా వస్తాయి. ఎన్ని రోజులకు ఒక పాట పెడతావు? ఇక పైసలు ఉన్నట్టుగా అవి వచ్చినాకనే పెడుతున్నా. ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, అవి ఎప్పుడు పడితే అప్పుడే 3 నెలలకు ఒకటి పెడతా అప్పుడు అట్లా. మళ్ళీ అప్పుడు పెరగరు కదా? నువ్వు ఏదో వేరుగా ఒకటి ఆగిపోతుంది. పెడుతుంటేనే ఇస్తారు కదా. ఆగిపోయినందుకు మామూలుగా ఎప్పుడైనా పెడితే ఇట్లా చేసి పెడితే ఇట్లా ఇక అట్లా పెరుగుతుంది అని పెడతా, కానీ అంతగానం చూడరు ఉత్తగా చేసి పెడితే. ఆ, ఇక పాట పెడితేనే పోతుంది. ఇక పాట పెడితేనే పోతుంది. పోతుంది. అట్లా ఇప్పటికి ఎన్ని పాటలు పెట్టినావు అక్క? 12 పాటలు ఏం పెట్టినాం. 12 అంతే పాటలు. పెట్టినాం. 12 బాగా పోయినాయా? మంచిగానే పోయినాయి. మంచిగా పోయినాయా? మంచిగానే పోయినాయి. ఇట్లా లక్షలలో పోయినాయా? 9-8 లక్షలు భర్తలేని జన్మ పోయింది, 4 లక్షలు ఆడపిల్ల సాంగ్ పోయింది. ఇక అన్నీ మంచిగానే పోయినాయి నేను పెట్టిన ఛానల్ కాడికి. 16,000 సర్ప్రైజ్ ఉంది, 70,000 లక్షల ఆసర నూసిపోతుంది. సూపర్ అక్క, సూపర్. నిజంగా పాటలు కూడా మంచిగా వాడుతున్నావు నువ్వు. ఇక ఒక్కటన్నా గలీజ్గా కామెంట్ రాలేదు ఇంతవరకు అయితే. అంతా యాదమ్మ సింగార్ అంటే అంతా తెలిసే ఉంటుంది, కానీ కాకపోతే నాకు భయపడి వస్తలేదు చెల్లెగా, అంతే. ఇక నోరు బొంగిపోతుంది అలానే లేదక్క, ఇప్పుడు మనము ఎదగాలే, చేతిలో పైసా పడాలా, మనల్ని మనం నిరూపించుకోవాలని అంటే భయపడితే ముందుకు వెయ్యలేము అడుగు. ఇంకా భయపడే గట్ల అవుతుంది. ఇక భయపడి దమ్ము వస్తుంది. ఇక ఆడనేమో రాగం చొప్పున ఇప్పుడు దప్పుదారు వేస్తే ఇట్లా అందుకుంటాం కాదు, అట్లా రాగం అందుకుంటాం అట్లా మన శివులైన పడే వరకు. నెక్స్ట్ ఏ పాట పాడతావు అక్క? సన్న బియ్యం సైచ్చాన పడతా. పాడు. సన్న బియ్యం సైచ్చానా దొడ్డు బియ్యం పైచ్చానా, సన్న బియ్యం సైచ్చానా దొడ్డు బియ్యం పైచ్చానా, గవిడొడ్ల బియ్యము వంపన్య కాడ బాలంతరాలనయ్యా, గోపాల స్వామి బాయి కన్నా ఎల్లలేనయ్యా, దూరరాజం బోవోకు దుమ్ము కాలరావోకు, దూరరాజం బోవోకు దుమ్ము కాలరావోకు, దుఃఖిచ్చి నా కంచం ఎక్కవోకయ్యా బాలంతరాలనయ్యా, గోపాల స్వామి బాయి కన్నా ఎల్లలేనయ్యా. ఈ పాట అర్థమైంది అక్క? ఈ పాట బాలంతున్నప్పుడు ఇక దూరం ఉండాలని ఆ పాట అట్లా కట్టిరు వెంకటికి పెద్దలు. అంటే ఇంకా అంటే ఎలాంటి పాటలు పాడినావు నువ్వు ఇప్పటి వాళ్ళకి? ప్రేమించుకునే సాంగ్ కానీ పాడినాం. ఫెయిల్ అయితే ఇట్లా బాధపడతారు కదా, పెళ్లి చేసుకొని లవ్ ఫెయిల్ అట్లా వాడినా. అవి కూడా వాడినావా? పాడినా. ప్రేమించుకుంటేవే మనము నువ్వు పెళ్లి చేసుకొని పోతివే, ప్రేమించుకుంటేవే మనము నువ్వు పెళ్లి చేసుకొని పోతివే, ఎప్పుడొస్తున్నవే పిల్ల నేను ఎదిరి చూస్తున్నానే మళ్ళా, ఎప్పుడొస్తున్నవే పిల్ల నేను ఎదిరి చూస్తున్నానే మళ్ళా, ఎదిరి చూడకువా బావయ్య నన్ను ఏలుకున్నోడు రానియ్యడు, ఎదిరి చూడకువా బావయ్య నన్ను ఏలుకున్నోడు రానియ్యడు, పండుగ పబ్బాలకు వచ్చినప్పుడు బావ పలకరించి వస్తా బావా, పండుగ పబ్బాలకు వచ్చినప్పుడు బావ పలకరించి వస్తా బావా. ఇడిపోతారు కదా. నిజంగానే కొంతమంది చిన్నప్పుడే పేర్లు పెట్టేసుకుంటారు, బావ మర్దలు చేసుకుంటాం అనేసి, మళ్ళా తర్వాత చేయనికి ఉండదు, చేసుకోరు. ఆయన ఎవరినో చేసుకుంటారు, ఆమె ఎవరినో చేసుకుంటది. ఇంతేనా దానికి అర్థం? దానికి అంతగా ఇద్దరం కలిసి పాడినాం, ఒక అన్న నేను. అయితే అక్క నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం అంటే ఎదగాలి, ఎట్లా ఎదగాలనుకుంటున్నావు? ఇంక నేను ఎట్లా ఎదగాలంటే నేను పాట నాకు కష్టం, ఎంత కష్టం అయినా సరే నేను పాటలు కట్టుకోగలుగుతా, కానీ డబ్బు పెట్టే సోవిత లేక ఎంకిపోతున్నా అంతే. నేను సొంతం రాసుకోగలుగుతా, పాడగలుగుతా కానీ పైసలు లేక ఎంకిక అవుతున్నా అట్లా చెల్లిగా. అందుకొరకు నేను అదే దాని విధంగా ఉంది నాకు ఆధారం. అమ్మాయి ఏం చేస్తారు? అమ్మ నాయన కూలి పని కూలి పని చేస్తారు. ఇక వాళ్ళు ఇట్లా పాటలు పాడుతామని తెలుసు కదా, ఏమన్నారు? ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుగు దగ్గర మోటోళ్ళు ఇక పాటలు పాడుతున్నాం అంట కదా అమ్మ అంటారు, ఇక ఊపుకుంటారు, ఇక బాగానే పాడుతున్నావు అని చెప్తారు. తెలియదు కదా దాని గురించి, తెలియదు కదా. పాటలు పాడుతుంటే సంతోషపడరు, లేకపోతే ఎందుకమ్మా నీకు మనకి ఇవన్నీ అవసరమా, కూలీనాలు చేసుకొని బతకొచ్చు కదా అని అట్లా ఏమన్నారు కానీ అమ్మ పాటలు పాడుతున్నావు కదా అని అడిగిర్రు. అంటే పాడుతున్నామ్మా అని చెప్పిన. ఇంకా అంతవరకు వాళ్ళకి తెలుసు, ఇక తెలియదు కదా అప్పటి వాళ్ళకు. ఇప్పటి వాళ్ళకి అయితే బిడ్డను గిది పాడుతున్నావు అది పాడుతున్నావు అని అడుగుతారు, ఇంకా వాళ్ళకి అంత తెలియదు. ఇక ముసలిగా అయ్యారు కదా అట్లా తెలియదు వాళ్ళకి. ఎంతమంది అక్క మీరు అక్క చెల్లెళ్ళు? ముగ్గురు అక్క చెల్లెళ్ళేనా? అన్నలు లేరా? అన్న ఉన్నాడు. అన్న ఉన్నారు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అందరు పెళ్ళిళ్ళు. నువ్వు ఎన్నో అమ్మావు?
నేను పెద్ద ఆమెను, అన్న పెద్ద, నాకు ఆడపిల్లలనేమో నేను పెద్ద, అన్ననేమో నాకన్నా పెద్ద. ముందు ఒక కొడుకు, తర్వాత ముగ్గురు బిడ్డలు. ఫస్ట్ అన్న తర్వాత ముగ్గురు అక్క వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకే పాట పాడతావు అక్క? మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలిక ఎంతసేపు ఆపను, ఊటమే ఎంట ఉంటే అడుగు ఎలా గడుపను, కాలమే కాటు వేస్తే ప్రాణమెలా నిలుసును, మట్టిలో కలిసే దేహమే ఇది, లేనిపోని ఆశలే రేపే నావిది, పూజతో శాపం దక్కిందా, గుండెలో గాయం మిగిలిందా, మాటలే రాని వేళ పాట ఎలా పాడను, కంటిలో కడలిక ఎంతసేపు ఆపను. సూపర్ అక్క, సూపర్. స్కూల్ పోయినా అక్క నువ్వు? పోలే. ఏ స్కూల్కి పోలే, చదువు రాదుగా. పోవాలని అనిపించలేదా? ఇంకా నన్ను తోలలేదు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది, ఎవరిని చదివిపోలే మా నాన్న, మా అన్నను ఒక్కరినే చదివిపించింది. మగపిల్లగాడనా? ఆడపిల్లలు చదివేందుకు అన్నారా? ఇంకెట్లా అనుకుర్రు, ఇక ముగ్గురిని చదివిపోయాలి, అన్నను ఒక్కరినే చదివిపించారు. ఆడపిల్లలకు చదివేందుకు, మగపిల్లగాడు అయితే రేపు జాబ్ చేసుకుని పైసలు తెస్తాడు, ఆడపిల్లలు ఏం చేసేది దాన్ని చదివిపోయలేదంటవా? ఇంకెట్లా చదివిపోయలేదు చెల్లె తెలియదు. ఇక నేను ఎన్నడూ అడగలే అమ్మ నాయను ఇట్లా, ఇక అంతవరకే ఇక అన్ననే చదివిపించిండు, ఇంకా ఆపేసారు. కాదక్క, ఇప్పుడు ఒక ఊరు నుండి ఒక ఊరు పోవాలంటే బస్సు నెంబర్ అన్నా తెలిసి ఉండాలి కదా. ఇంకా అడుగుకుంటా పోతా, ఒకరు గసిరిస్తుంటారు, ఎన్నో అంటూనే ఉంటారు. కరెక్ట్ చూసి ఆ పరాదానికి ఇట్లా అంటారు బస్సులు. అప్పుడు అనిపిస్తుంది, అనిపించదా నేను చదువుకుని ఉంటే బాగుండు అని? అనిపిస్తుంది. పిల్లలు మంచిగా చదివిస్తున్నావా? చదువుతుర్రు, ఇక వాళ్ళ ఇష్టం, ఇక చదువుతున్నా అయితే. స్కూల్ వేసినావు అక్క? గవర్నమెంట్ స్కూల్ వేసినావా? అలానే వేసిన. దగ్గరనేనా ఇంటికాడ? దగ్గరనే పోయి వస్తారు. ఇంక 7, 11 ఇక ఇక్కడ సీటు ఇక 11 ఉన్నదా? మళ్ళీ ఉండదు కదా? లేదు, ఇంకా హాస్టల్ చూడాలి. నువ్వు నీ పని ఏడా ఊర్లోనేనా? దాటి పోతావా? ఊళ్ళోనే పోతా. ఊర్లోనే పోతావా? ఏమని సరిగ్గా ఉండేటోళ్ళు అంటే పని చేసేటప్పుడు కూడా పాటలు పాడుతుంటారు కదా, అట్లా ఎప్పుడైనా వాడతావా? ఇంకా నేను సాన్ రోజులు కలువ బంద్ చేసి, అంత ముందుకు వాడేది, నా పెళ్ళైన కొత్తలో వాడేది, కానీ ఇప్పుడు అట్లా వాడకం లేదు, అంత ఎంజాయ్ లేదు. ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగానే చూసుకుంటారు, పాడరు గిట్లా. ఇప్పుడు నేను చూసి ఇట్లా ఈమెకే వస్తావా, పాడు అన్న తిరగ గిట్లా మన ముందలా పోగొడతారు, ఇట్లా అట్లా పోగుడి గిట్లా వ్యతిరేకం చేస్తారు నన్ను. ఇప్పుడు ఇంకా అక్క మనకి ఇంకా కొంచెం టైమే ఉన్నది, మస్తు పాటలు విందాం అనుకుంటున్నా నేను. ఇంకా ఒక 2-3 పాటలు పాడేస్తావా దెబ్బ దెబ్బ? కమ్మనైనా అమ్మ పాట ఇంటే ఎంత మధురమో, మనసుకు కాది మరువతరము, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుట్టు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవవాల సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ధించు వశవమున, పొద్దున లేసి నీ నామములు చూసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. నా భారీగా నా మల్లిక మల్లెప్పుడొస్తావే మల్లిక, నా భారీగా నా మల్లిక మల్లెప్పుడొస్తావే మల్లిక, సావ దెబ్బలు కొట్టిన మల్లిక సాట్ల బియ్యం పోసి ఉంతవే, సావ దెబ్బలు కొట్టిన మల్లిక సాట్ల బియ్యం పోసి ఉంతవే, తరువాత కూసోని మల్లిక నువ్వు తలలో బువ్వ పెట్టి మల్లిక, వచ్చి రాని మాటలు అనుకుంటా నా వద్ద కూసోని నవ్వుతుంటవే, నా భారీగా నా మల్లిక మల్లెప్పుడొస్తావే మల్లిక. అదికొస్తలేదు, ఏం చెప్తాం. కానీ పాటలన్నీ బాధే ఎంచుకున్నావు బాగా, అంటే జీవితంలో ఎక్కువ కష్టాలే ఉన్నట్టు కానొస్తున్నాను నాకు కూడా. ఇవన్నీ నేనే కట్టుకున్నాము, అన్నీ నువ్వే కట్టుకున్నావు. ఇప్పుడు ఇవి చూస్తే అందరికి ఇవన్నీ అని అర్థమవుతుంది, చాలా మంది ఫోన్లు చేస్తారు పాటకు. అవునా? భర్త లేని తెలివ కట్టినవు కదా, భార్య లేనందుకు ఇట్లా కట్టు అని కామెంట్లలో వస్తే ఈ పాట కట్టిన మళ్ళీ అట్లా.
అట్లా కామెంట్లలో చెప్తారా ఈ పాట పాడక్క ఆ పాట పాడక్క అని? పెట్టారు ఇప్పుడు ఎవరు కొట్టి చూసినా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పేది అయితే అబద్ధం కాదు. అందులో కొట్టి చూసి అట్లా కానొస్తుంది కదా ఎట్లా కానొస్తుంది. అట్లా కట్టమంటే ఇది కట్టింది. ఇంకో మంచి పాట పాడక్క. భ్రమ అని తెలుసు, భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మలాట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు జర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకు అంటదని, అన్నీ తెలిసి ఇరకాటములో పడిపోతావు ఎందుకని మాయా. అక్క ఒక్కొక్క పాట చాలా తేడా ఉన్నది, కానీ అందులో బాధనే ఎక్కువ ఉన్నది. కష్టపడి వచ్చినావు బయటికి, నాకు అర్థమవుతున్నది. కష్టపడే వచ్చిన చెల్లి. చాలా కష్టపడ్డావు, కష్టాలు పడ్డావు. సూపర్ అక్క సూపర్. ఇట్లనే మంచిగా ఎదిగి ఇంకా మంచి మంచి పాటలు పాడి నేను యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మంచిగా పాడుతున్నావు అక్క. సరే చెల్లి. హెచ్ఎన్టీవీ చూసే వాళ్ళకందరికీ నా నమస్కారం. నా పాటలు యాదమ్మ సింగర్ కొట్టి చూడండి. అందరికీ మీ ధన్యవాదాలు. చూసింది కదా నల్లా యాదమ్మక్క ఎంతగా మంచిగా పాటలు పాడిందో. గిట్లనే మళ్ళీ ఇంకో మాట పాటల మళ్ళా కలుస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉంటాం వల్ల నమస్తే.